ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో బి కోడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాంలో ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన జరుగుతున్న PMSMA కార్యక్రమం అనేది గర్భవతులకు ఒక వరం లాంటిది అన్నారు. ప్రతి గర్భవతులకు అన్ని రకాల పరీక్షలు జరిపి హై రిస్క్ ఉన్న గర్భవతులను గుర్తించి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన గర్భవతులకు బి కోడూరు టీడీపీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి గారు పెట్టినారు. అంటే మనము ఇప్పుడు ఏం చేస్తాము, నెల దాటినప్పటి నుంచి ఇంట్లో కొన్ని సమస్యల వలన మనం హాస్పిటల్ చెకప్స్ చూసుకోకుండా ఉంటాము. కొందరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయే శక్తి ఉన్న వాళ్ళు పోతారు, కొందరు గవర్నమెంట్ ఆ శక్తి ఉన్న వాళ్ళు పోతారు. ఈ ఏది కొనోళ్ళు ఎట్టయినా సరే 9 నెలలు అవుతానే మనము డెలివరీ అవుతాము అనే వాళ్ళు కొంతమంది అంటారు. అందుకోసం మన ప్రధానమంత్రి గారు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి నెల 9వ తారీఖు పెడితే ఉచితంగా కదా అన్ని పరీక్షలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు, మనం పోయి అక్కడ చేయించుకోవచ్చని గర్భవతులకు మా ఆశా వాళ్ళు కానీ, మా ఏఎన్ఎంస్ కానీ, మా MLHs కానీ ఎవరైనా మోటివేషన్ చేసి ప్రతి నెల 9వ తారీఖు హాస్పిటల్కి తీసుకొస్తామని. ఇట్లా తీసుకురావడం వల్ల ఏదైనా ఐరిస్ గర్భవతులు అంటే గర్భవతి పొట్టిగా ఉన్నామో ఐరిస్కి వస్తుంది. తర్వాత బ్లడ్ తక్కువ 6 గ్రాములు 7 గ్రాములు ఉన్న వాళ్ళు ఐరిస్ కిందకి వస్తారు. ఫస్ట్ సిజరీన్ అయ్యి రెండోసారి గర్భం దాల్చిన వాళ్ళు ఐరిస్కి వస్తారు. 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన వాళ్ళు ఐరిస్కి వస్తారు. మరి థైరాయిడ్ కానీ హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఫస్ట్ మనం 3వ నెలలోనే ఏఎన్ఎం దగ్గర ఆశా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నామనుకో మనం ఐరిస్క్ అనేది బయటపడి మనం కాన్పోయేంత వరకు జాగ్రత్తగా మా ఆశా వాళ్ళు ప్రతి నెల మిమ్మల్ని మా ఇట్లుంది, నీ ఆరోగ్యం ఎట్లుంది, నువ్వు బాగాలేవా, హాస్పిటల్కి పోదాంపా, మా PSC కాకుండా అంటే బడ్జెట్ పోదాంపా, డ్రింక్స్ పోదాంపా అని. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మనకు మెరుగైన వైద్యం దొరుకుతుందా దొరకదు అనే అపోహ లేకుండా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఇక్కడ చూపించుకునేందుకు మీరు ఇక్కడికి వస్తున్నందుకు కూడా మీకు కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదటిగా మన దేశ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేది 2016 సంవత్సరంలో జూన్ 9వ తారీఖు నాడు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలము తమ యొక్క హాస్పిటల్ పరిధిలో మాత్రమే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఒక హాస్పిటల్లోనే కాకుండా అక్కడక్కడ ఎవరైతే బస్సు సౌకర్యాలు లేక మారుమూల ప్రాంతాలలో పలు రకాలైనటువంటి వ్యాధులతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి రాలేక ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో అక్కడ కూడా ఇటువంటి ప్రోగ్రాంలు చేయాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం మెడికల్ ఆఫీసర్ గారిని. అదేవిధంగా మనకు గర్భంలో శిశువు పడినప్పటి నుంచి ఆ శిశువు పెరిగి పెద్దయి మీరు జన్మనించి తన తర్వాత తన జన్మ దైనందిన మీరు ఏదైతే చేయాలని సొసైటీకి మేము చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కటి తేడానే. మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన దేశంలో కూడా ప్రతి ఒక్కటి నువ్వు కూరగాయలు కొన్నా మోసమే, పెట్రోల్ పెట్టించుకున్నా మోసమే, ఒక అంగడికి అయిపోయి ఏదైనా కొనాలన్నా మోసమే. ఏదో ఒకటి పెట్రోల్ పెట్టించుకుంటే మనము లీటర్ అంటే దాంట్లో కనీసం అంటే ఒక 900 వచ్చేది, 100 కొట్టేస్తారు, కొట్టేస్తారో మనకు తెలియదు. మనం కూరగాయలు కొనిపోతే ఆ పట్టిక కూడా